పెడుతున్నాను నేను కూడా చిచ్చు పెడుతున్నాను. ఏంది మన సంగతి? పెళ్ళా అది అంటే ఈ మధ్య సింగిల్స్ అంతా నీ మీమ్స్ కట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఏమని హౌ టు అవాయిడ్ మ్యారేజ్ టాపిక్ అని నవ్వేసి అట్లా అట్లా అవాయిడ్ చేసేస్తుంటాట. పెళ్ళి నీకు ఒక బుక్ రాస్తున్నావమ్మా, దాంట్లో తెలుస్తుంది డీటెయిల్. ఇదే చెప్పారు కదా సార్, ఏమని 3 సార్లు చెప్పావు. ఏమని పెళ్ళి అది చాలా పెద్ద టాపిక్, తర్వాత మాడదాం, అవును ఇలా అవాయిడ్ చేయాలి అని చెప్పేసి నీ గురించి చేసుకొని. మీ డాడీ హ్యాపీగా ఉన్నాడా లేదు ఇప్పటికైనా? ఇంకా అట్లనే డాడీని బాధపడుతున్నావా? నేనా తల్లిదండ్రులను బాధపెట్టి నువ్వు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? అంటే అప్పుడు నీకు గిల్టీ ఫీలింగ్ ఉండేది కదా, తల్లిదండ్రులు ఎందుకు నేను ఇట్లా మా డాడీని బాధ పెడుతున్నా అని? అంటే మీ డాడీ నా దగ్గరికి వచ్చి ఏడ్చేటప్పుడు అనవసరంగా బాధ పెడుతున్నా, వెళ్ళి జాబ్ నేను సీరియస్గా అడుగుతున్నాను, నవ్వే టాపిక్ కాదు, నవ్వే టాపిక్ కాదులే, అవుతున్నావు కానీ నువ్వు కాదు. మీ డాడీ వచ్చి అప్పుడు నా దగ్గర మా కొడుకుని చూసుకో బాబు అని చెప్పినప్పుడు చూసుకోకుండా నువ్వు వెళ్ళిపోయినప్పుడు నువ్వేం బాధపడాలి? కరెక్టే, మా డాడీ బాధపడుతుండు. మీ డాడీ గవర్నమెంట్ టీచర్ కదా, గవర్నమెంట్ టీచర్, డాడీ గవర్నమెంట్ టీచరే కానీ ఇద్దరు బాధపడ్డారు కదా. మా డాడీ బాధపడలే. బాధపడలేదు. విశ్వనాథ్ గారు ప్లీజ్ మీరు ఇప్పుడు మాట్లాడాలి. మీ డాడీ గజెటెడ్ హెడ్ మాస్టర్ కదా, అంటే గ్రీన్ పెన్ మీ డాడీది ఉంది. గ్రీన్ పెన్. ఎంత బాధపడి ఉంటాడు మామ లోపల, ఎవరెవరో ఎందుకు బ్లాక్ పెన్ వాడుతున్నారు? అది నీకు ప్రతిదీ నీకు కామెడీ. నాకే లేదు కామెడీ. నేను చెప్పేది ఏంది, ఎవరెవరు వచ్చి మీ డాడీ దగ్గర సంతకాలు చేయించుకుంటారు, సార్ నాకు సంతకం పెట్టుండని. గ్రీన్ కూడా చేయించుకున్నాం ఒకసారి, ఏంది నేను కూడా చేయించుకున్నాను. ఊరిగా అంటుంది కాబట్టి అంటే పాప ఎవరెవడో వచ్చి సంతకాలు పెట్టించుకుపోతుంటారా, నువ్వేంది ఇట్లా అయినా అంటే నేను డాడీ పెట్టు నీ సాటిస్ఫాక్షన్ కోసం అని పెట్టించుకున్నా, అంతే. హ్యాపీ. అంటే ఎప్పుడు కూడా కరెక్టే సినిమా వదిలేద్దాము మా డాడీ కోసం జాబ్ చేద్దాం అన్నది నీకు ఎప్పుడు రాలే? అంటే మీ డాడీ అంతా బాధపడుతున్నా మీ డాడీ నాకు వచ్చి మా నాన్న నిజంగా చెప్తున్నా, మా నాన్న బాధపడలే, నువ్వు బాధ పెట్టేటోడివి. ఫోన్ చేసి ఏందంకులు వాడు పరిస్థితి, నువ్వు అలా చెప్పి చెప్పి ఆయన పాపం ఆయనే అంటుండు వీడు ఏదో రాంగ్ రూట్లో ఉన్నాడేమో అని. ఒకరోజు నాకు కూర్చోబెట్టి అంకుల్ ఏం కాదులేండి మేము ఉన్నాం కదా చూసుకుంటాం అని చెప్పలేను. నేను అదే మీ డాడీ నువ్వు అట్లా ఏం చెప్పలేదు కదా, నువ్వు వెళ్ళిపోనేవాడివి. మీ డాడీ రిటైర్డ్ అయ్యిండు, నేను ఇప్పుడన్నా హ్యాపీగా ఉండడా? అంటే లేదంటే మా కొడుకు డైరెక్టర్ అన్న ఫీలింగ్ ఉందా, ఇంకా బాధ పెడుతున్నాం మీ డాడీని? నేనా కావాలని నేను బాధపెట్టట్లేదు కానీ ఏదో బాధపడి ఉంటారేమో. ఎప్పుడు ఎందుకు బాధపడతాడు? అనవసరంగా అనుదీప్ మాట్లాడి ఇండస్ట్రీ నుంచి దూరం చేద్దాం అనుకున్నానే అన్న బాధ అయితే ఉంది, నిజంగా ఉంది మామ. అప్పుడప్పుడు 2-3 సార్లు బాధపడ్డాడు నాకు. ఒకసారి చెప్పండి ఇట్లా, అరే అనవసరంగా రా నేను నిన్ను ఆపేసి ఉన్నామే, ఇప్పుడు సక్సెస్ అయినావు కదా ఆపకుండా ఉండాల్సిందని.